శీతాకాలం వచ్చిందంటే లంబసింగిలోని స్ట్రాబెర్రీ పంటలు బాగా పండుతాయి. అయితే ఆ పంట అనేది ఎప్పటి వరకు ఉంటుంది, ఎలా పండిస్తారనేది మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సరే, ఈ పంట అనేది ఎప్పటి నుంచి పండుతుంది, ఎట్లా ఉంటుందండి? ఈ పంట అన్నదే మనం సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తాం. ప్లాంటేషన్ సెప్టెంబర్ నుంచి మనకి ఒక 6 మంత్ అదే 2 మంత్స్ తర్వాత మనకి ఈల్డ్ స్టార్ట్ అవుద్ది. అంటే 60 డేస్ నుంచి, తర్వాత 90 డేస్ నుంచి ఫుల్గా వస్తాయి స్ట్రాబెర్రీస్. అంటే మనకి నవంబర్ ఎండింగ్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు ఫ్రూట్స్ అవైలబుల్. ఈ సీజన్లో పర్యాటకులు ఎట్లా వస్తుంటారండి? బాగానే వస్తారండి? బాగానే వస్తారు. ఇప్పుడే స్టార్ట్ అయింది టూరిజం. ఒక 3 డేస్ నుంచి బాగా వస్తుంది. ఈ మంచు అనేది ఎలా ఉందండి? ఇక్కడ బాగా పండుతుంటాయి, ఇక్కడ మాత్రం స్ట్రాబెర్రీ అన్నదే మన ఏపీ తెలంగాణలో ఇక్కడే పండుద్ది. ఏ సీజన్ లాస్ట్ ఎంత వరకు ఉంటుందండి? మార్చ్ ఎండింగ్ వరకు. మార్చ్ ఎండింగ్ వరకు. ఈ కాస్ట్ అనేది ఎట్లా ఉంటుందండి? ఇప్పుడైతే స్ట్రాబెర్రీ బాక్స్ వచ్చి 100 రూపీస్. దీంట్లో స్ట్రాబెర్రీ జామ్ కూడా ఉంటుంది, మనం తయారు చేసిందే, హోమ్ మేడ్. మీరు ఎక్కడి నుంచి పండిస్తున్నారు, ఎంతవరకు తీసుకొని ఇక్కడ ఎలా చేస్తున్నారు? ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే 5 acres ఉంది స్ట్రాబెర్రీ ఫామ్. ఇంకా బ్రోకలీ ఉంది, జుకినీ ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి? ఇది పంట వేయడం అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తుంటారు? సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తాం. మనకి నవంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుద్ది ఫ్రూట్. ఎక్కువ శాతం పర్యాటకులు అనేది ఇప్పుడు ఎంతవరకు మీకు ఫ్లోటింగ్ ఉంటుందండి? ఫ్లోటింగ్ అన్నదే వీకెండ్లో ఉంటుంది, నార్మల్ రోజుల్లో లైట్గా అలా ఉంటుంది. సాటర్డే సండే వీకెండ్ కాబట్టి. ఈ పర్యాటకులు అయిపోయిన తర్వాత ఇది ఎక్కడ పంపిస్తుంటారు మరి అన్ని కూడా? మెయిన్ అయితే వైజాగ్, మన కాకినాడ, రాజమండ్రి. ఒకవేళ బయట వాళ్ళకి బల్క్లో కావాలనుకుంటే ఎట్లా ఇస్తారు మరి? బల్క్లో కావాలనుకుంటే, డైరెక్ట్ కస్టమర్ కావాలనుకుంటే 20 బాక్సెస్ ప్లస్ చెప్తే కస్టమర్కి డైరెక్ట్గా మన కొరియర్ ఛార్జీలు కూడా మేము పడతాం, సేమ్ కాస్ట్. అయితే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ ఏమైనా ఉందా? ఉందండి. గూగుల్లో ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్ కొట్టిన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, లేదా నెంబర్ చెప్తా 8500463043. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? కసింకోట నుంచి. ఎట్లా ఉంది లంబసింగ్, ఎలా వచ్చారు? అంటే ఫస్ట్ టైమే చూడడం నేను. చాలా బాగుంది, రెడ్గా బ్రైట్గా భలే కనిపిస్తున్నాయి. కొయ్యనివ్వలేదు కానీ చాలా బాగున్నది. టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంది. ఎప్పుడన్నా బయట తిన్నారండి? బయట తిన్నాం కానీ అంటే చాలా సార్గా ఉంటాయని అనుకున్నాను, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా స్వీట్గానే ఉన్నాయి ఇవి. బాగా ఎంజాయ్ చేశారా? యా. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? నేను కసింకోట నుంచి వచ్చానండి. అంటే మేము బయటన చాలా దిక్కుల స్ట్రాబెర్రీస్ అవి తిన్నాం, కానీ అవి అంత ఫ్రెష్గా లేవు. ఇక్కడ మాకు డైరెక్ట్గా వీళ్ళు కోసి చేయడం వల్ల చాలా ఫ్రెష్గా అనిపించే, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఆ బయట నమ్మేవి ఏంటంటే బాగా ఇది వాడిపోయినట్టు ఉంటే దానివల్ల టేస్ట్ అంత గుడ్ అనిపించదు. ఇక్కడ మాత్రం చాలా బాగున్నాయి, మంచి ఫార్మింగ్ చేస్తున్నారు. ప్లస్ బ్రోకలీ కూడా ఉంది, మేము కూడా ట్రై చేసాం, చాలా బాగుంది అది కూడా. ప్లస్ ఆ జామ్ కూడా మేము డెమో పీస్లో చిన్న టేస్ట్ చేసాం, చాలా బాగుంది అనమాట. ఇక్కడ స్ట్రాబెర్రీ ఫామ్ అనేది సాగుతుంది. అయితే పైగా అధిక శాతం పర్యాటకులు వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తారు. లేదనుకుంటే ఎవరైనా మీకు కావాలనుకుంటే బల్క్లో కూడా ఆర్డర్ ఇస్తారని చెప్తున్నారు. వీళ్ళు చెప్పినటువంటి నెంబర్కి ఏదైతే కాల్ చేస్తే వాళ్ళు మొత్తం అంతా మీ ఇంటికే పార్సల్ చేస్తారని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.